కార్ మీద పెట్రోల్ పోస్తున్నాడు రా, రండి రండి రా, అందరు రండి. సార్ ఆగండి సార్, ఆగండి సార్, సార్ ఊరుకోండి సార్. సార్ ఏం సార్ ఇది? ఇది మా కాలేజీ. దీంట్లో చదువుకుంటూ నా కుమారుడు కార్తీక్ 2 కిడ్నీలు పాడై చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. నాకు ఎంత ఆస్తి ఉన్నా 1 కిడ్నీ తెచ్చి నా కొడుకుని కాపాడుకోలేకపోయాను. మా కుటుంబం వారు కిడ్నీ ఇవ్వాలనుకున్నా కూడా ఎవరిది సూటు కాలేదు. దాతలు ఎవరూ లేక నా కొడుకు చనిపోయాడు. వాడే లేనప్పుడు ఈ కారు ఎందుకు, నేనెందుకు, ఈ కాలేజీ ఎందుకు? అందుకే ఈ కారుని పెట్రోల్ పోసి తగలబెడుతున్నా. వద్దు సార్, నన్ను ఆపొద్దు. సార్ ఆగండి సార్, మీరు లేకపోతే మా కాలేజ్ ఏమైపోవాలి, మేమేమైపోవాలి, మా ఫ్యూచర్ ఏంటి సార్ అసలు? కోటి విలువ చేసే ఈ కారుని తగలబెడుతుంటే మీరంతా బాధపడుతున్నారు. కానీ కొన్ని కోట్ల విలువ చేసే అవయవాలున్న ఈ శరీరాన్ని తగలబెడుతున్నారు, పూడ్చిపెడుతున్నారు. ఎవరికి ఉపయోగపడకుండా పోతున్నాయి. ఒక పిడికెడు బూడిదగా ఈ శరీరాన్ని మారుస్తున్నారు. ఎంత బాధగా ఉందో తెలుసా? సార్, మీ కొడుకు చనిపోయింది డోనర్స్ లేక కాదు, ఇద్దామనుకున్న వారికి అవగాహన లేక ముందుకు రావటం లేదు. ఈ సమాజంలో అవయవదానం మీద చాలా అపోహలున్నాయి సార్. అడగండి, వాటన్నిటికీ సమాధానం నేను చెప్తాను. సార్, అవయవదానానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏ ఖర్చు అవదు, ఫ్రీగానే తీసుకుంటారు. సార్, అవయవదానం ఏ వయసు వారైనా చేయొచ్చా? 80 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అవయవదానం చేయవచ్చు. కానీ మైనర్లు అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతితో ఇవ్వాలి. సార్, ఇంటి వద్దనే అవయవదానం చేయొచ్చా? లేదు లేదు, ఆసుపత్రిలోనే డాక్టర్ల పర్యవేక్షణలో అవయవదానం చేయాలి. సేకరించిన ఆర్గన్స్ ఎవరికి అమరుస్తారో చెప్తారా? చట్ట ప్రకారం అలా వెల్లడించకూడదు. సార్, బ్రతికుండంగా ఏ ఆర్గాన్స్ ఇవ్వచ్చు సార్? 1 కిడ్నీ, లివర్ లో కొంత భాగం మరియు బ్లడ్ ఇవ్వచ్చు. సార్, సహజ మరణం తర్వాత ఏ ఆర్గాన్స్ డొనేట్ చేయవచ్చు? కళ్ళు దానం చేయొచ్చు. అవయవదానానికి అంగీకారం తెలిపిన తర్వాత నాకేదైనా ప్రాణాపాయం వస్తే నన్ను బ్రతికించడానికి డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తారా? ఏ డాక్టర్ కూడా ఒకరి ప్రాణం తీసి మరొకరి ప్రాణం పోయాలని ఎప్పుడూ అనుకోడు. యాక్సిడెంటల్ గా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఏ ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు సార్? గుడ్ క్వశ్చన్. 8 మందికి అవయవదానం చేయొచ్చు. ఆర్గాన్ డొనేషన్ చేసిన తర్వాత వచ్చే జన్మలో ఆ ఆర్గాన్ లేకుండా పుడతారంట, నిజమేనా సార్? అది అపోహ మాత్రమే, అలా ఎప్పటికీ జరగదు. వాటి విలువ మీకు తెలియకపోబట్టే నేను ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాను. సార్, నాలాంటి పేదవాడు అవయవదానం చేస్తే ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తుందా? అవును, పేదవారు అవయవదానం చేస్తే ప్రభుత్వాలు వారికి సాయం చేయమని చెప్పి నేను కూడా చెప్తున్నాను. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను. ఇకపై నిర్ణయం మీ ఇష్టం. నేనిస్తాను సార్. ఇదే నేను మీలో కోరుకున్న మార్పు. ఏ కుర్రవాడు కూడా అవయవాలు లేక నా కొడుకులాగా చనిపోకూడదు. అదే నా కోరిక. దీనికోసం ప్రజలకి అవగాహన కలిగించే కార్యక్రమాలు నేను భవిష్యత్తులో చేస్తూనే ఉంటాను. ఆర్గాన్ డొనేషన్ మీద ఒక గొప్ప అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుందని మీడియా ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. అందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నా సపోర్ట్ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు ఉంటుంది. నేను కూడా ఆర్గాన్ డొనేట్ చేస్తాను. వావ్, చాలా సంతోషం కలెక్టర్ గారు. మీరు ఇక్కడికి రావడం వల్ల ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన ఇంకా బాగా పెరుగుతుందని మా గట్టి నమ్మకం. చాలా ధన్యవాదాలు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి తను చనిపోయిన తర్వాత కూడా ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. అలానే మనుషులైన మనం మరణించాక కూడా అవయవదానం ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతాం.
అవయవదానం చేయండి, మరణించినా జీవించండి.